ఎవరో గెస్ట్ చేయలేం. బీజేపీ అంత గట్టిగా ఉండడానికి ఆంధ్రప్రదేశ్లో కారణాలు ఏమన్నా, ప్రత్యేక కారణాలు ఏమన్నా ఉన్నాయా? వాళ్ళు ఏమన్నా అభ్యర్థులతో ఒక లిస్టుతో ఒక బ్రహ్మాండమైన రోడ్ మ్యాప్తో సిద్ధంగా ఉండడం వల్లే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ షాక్కి గురైందా? వాళ్ళు ప్రతి నియోజకవర్గానికి అభ్యర్థి లిస్టు ఫైనల్ చేసేశారు. వాళ్ళతో కొంతమందితో ఇంటర్వ్యూలు కూడా చేసేశారు జాతీయ స్థాయిని. అది తెలుగుదేశానికి షాకింగ్ పరిణామం. ఓకే, పార్లమెంట్ అభ్యర్థులతో కూడా ఫోన్లో మాట్లాడేశారు వాళ్ళు. ప్రతి నియోజకవర్గం నుంచి 10 నుంచి 15 మంది అసెంబ్లీకి, 15 నుంచి 20 మంది పార్లమెంట్కి పోటీ పడుతూ వాళ్ళ పార్టీకి సంబంధించిన నమ్ముకున్న నాయకులు చాలామంది దరఖాస్తులు చేసుకుని ఉన్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. అయితే ఇక్కడ పురంధేశ్వరి గారు ఢిల్లీకి పంపించినటువంటి కబురు అంటూ ప్రస్తుతం ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతున్న మాట ఏంటంటే, పొత్తు పెట్టుకునేటట్టయితే ధనవంతులైనటువంటి వాళ్ళు, పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు మన తరపున పోటీ చేస్తారు, లేకపోతే పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు మన దగ్గర లేరు అని ప్రపోజల్ పంపించారని. ఈ ప్రపోజల్ యూజ్ఫుల్ ఫర్ తెలుగుదేశం పార్టీ. అవును, ఖచ్చితంగా. అది దాన్ని అక్కడ నేను విన్న ఒక 2 నాయకులు ఢిల్లీలో బీజేపీ పెద్దలతో, కేంద్ర మంత్రులు వాళ్ళతో మాట్లాడినటువంటి 2 ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ స్థాయి ప్రజాప్రతినిధులు మాట్లాడినప్పుడు వాళ్ళు వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు, మీ పార్టీది ఎట్టుందంటే మేము గెలుస్తామన్నో, బాగా స్ట్రాంగ్గా ఉందన్నో, ఓడిపోతామన్నో ఇట్లాంటివి చెప్పారు. చెప్పినప్పుడు ఏంటి సార్ పొత్తు సంగతి అంటే, మమ్మల్ని బాగా